మా ఈరోజు టాపిక్ కంపౌండింగ్ అండ్ ఏఎస్కే జనరేషన్ అండ్ డిటెక్షన్. కంపౌండింగ్ కంపౌండింగ్ అంటే ఇందులో కంపౌండింగ్ రిఫర్స్ టు ఏ టెక్నిక్ ఫర్ కంప్రెసింగ్ అండ్ దెన్ ఎక్స్పాండింగ్. అంటే కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్, ఏమేమి వర్డ్స్? కంప్రెసింగ్ అండ్ ఎక్స్పాండింగ్ అవుతుంది అనమాట. ఎక్స్పాండింగ్, కంప్రెసింగ్ అండ్ దెన్ ఎక్స్పాండింగ్ మీన్స్ డీకంప్రెసింగ్. ఫస్ట్ కంప్రెస్ అయినాక ఎక్స్పాండ్ చేయటం అంటే ఏంటి? ఎక్స్పాండింగ్ మీన్స్ డీకంప్రెసింగ్. ఫస్ట్ ఎనలాగ్ ఆర్ డిజిటల్ సిగ్నల్స్ తీసుకుంటే వాటిని కాంబినేషన్ ఆఫ్ ది వర్డ్స్ ఏం చేస్తాం? ఏదైనా ఎనలాగ్ సిగ్నల్ కానీ డిజిటల్ సిగ్నల్ మనం కంప్రెస్ చేసి నెక్స్ట్ ఎక్స్పాండ్ చేస్తాం. ఆ రెండు చేయటాన్ని మనం కంపౌండింగ్ అంటాం. కంపౌండింగ్ మీన్స్ కంప్రెసింగ్ అండ్ ఎక్స్పాండింగ్. కంప్రెస్ చేయటం అంటే మీకు ఆ ఫ్రీక్వెన్సీస్ని కంప్రెస్ చేయటము అంటే అన్నీ మీకు దగ్గరగా వస్తాయి. ఎక్స్పాండ్ చేయటం అయితే మీకు ఎక్స్పాండ్ అవటం. నేమ్లోనే మీకు తెలుస్తుంది, కంప్రెస్ అండ్ ఎక్స్పాండింగ్. కంపౌండింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కాంప్లిమెంట్ టు ది ప్రాసెస్ ఆఫ్ మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్. అంటే మీకు ఒక కాంప్లిమెంట్ అనమాట. వన్స్ కాంప్లిమెంట్ అంటే వన్స్ టు జీరోస్, జీరోస్ టు వన్స్ ఎలా చేంజ్ అవుతాయో ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్ జరుగుతుంది. అంటే ఫస్ట్ మాడ్యులేషన్, నెక్స్ట్ డిమాడ్యులేషన్. అంటే కంప్రెసింగ్ అండ్ ఎక్స్పాండింగ్. ఇన్ దిస్ ప్రాసెస్ ఏ వాయిస్ సిగ్నల్ ఈజ్ కంప్రెస్డ్ దెన్ చేంజ్డ్ ఫ్రమ్. ఒక వాయిస్ సిగ్నల్ని కనుక మనం కంప్రెస్ చేస్తే అది ఎలా చేంజ్ అవుతుందంటే ఎనలాగ్ టు డిజిటల్ సిగ్నల్కి ట్రాన్స్మిట్ అవుతుంది. అలాగే కన్వర్టెడ్ బ్యాక్ ఫ్రమ్, అంటే ఫస్ట్ కంప్రెస్ అయినప్పుడు ఎనలాగ్ టు డిజిటల్కి అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పాండ్ చేసినప్పుడు మళ్ళీ బ్యాక్కి వస్తుంది. అంటే ఎనలాగ్ నుంచి డిజిటల్కి వచ్చింది, మళ్ళీ డిజిటల్ నుంచి ఎనలాగ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. బిఫోర్ ఇట్ ఈజ్ ఎక్స్పాండెడ్ అగైన్. This process is described in the ITU standardization section for telecommunications recommendation. ఈ ప్రాసెస్ ఎవరు డిస్క్రైబ్ చేశారు? ITU స్టాండర్డైజేషన్ సెక్షన్ వాళ్ళు అండ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు రికమెండ్ చేశారు. నెక్స్ట్, దిస్ ట్విన్ సీక్వెన్షియల్ ప్రాసెస్ ఈజ్ నాన్ లీనియర్ ఓవరాల్ బట్ లీనియర్ ఓవర్ షార్ట్ పీరియడ్స్ ఆఫ్ టైమ్. Data is compressed before being transmitted. Then it is expanded at the receiving end using the same non-linear scales to restore it to its original form. For audio analog signals, the amplitude of weak signals is raised. ఆడియో ఎనలాగ్ సిగ్నల్స్కి అయితే యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వీక్ సిగ్నల్ ఏమవుతుంది? రైజ్ అవుతుంది. అలాగే యాంప్లిట్యూడ్ ఆఫ్ స్ట్రాంగ్ సిగ్నల్స్ అయితే డిక్రీజ్ అవుతాయి. వీక్గా ఉన్నవి అయితేనేమో రైజ్ అవుతాయి, ఇంక్రీజ్ చేయబడతాయి. స్ట్రాంగ్గా ఉన్నవి అయితేనేమో డిక్రీజ్ చేయబడుతుంది అనమాట. దేర్ బై ఆల్టరింగ్, కంప్రెసింగ్ అండ్ ఎక్స్పాండింగ్ the dynamic range of the signals. The technique is used in AM, FM and single sideband modulation ratio and is helpful in improving the quality of the amplitude voice and musical instrument sounds. Musical instrument అంటే మనకు సౌండ్స్ డాల్బై అండ్ DBX నాయిస్ రిడక్షన్ ఆల్సో ఎంప్లాయిడ్ కంపౌండింగ్. మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దగ్గర సౌండ్స్ ఉంటాయి, డిఫరెంట్ సౌండ్స్, నాయిసెస్. ఎలా ఇవి? డాల్బై అండ్ DBX అనే నాయిస్ రిడక్షన్ అనేది ఎంప్లాయ్ చేస్తారు కంపౌండింగ్లో. నెక్స్ట్, ఆడియో సిస్టమ్ అండ్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీస్ సచ్ యాజ్ Dolby and DBX use a triplet of amplifiers. Use this process, meaning a logarithmic amplifier, variables, gain, linear amplifier and exponential. అలా కాకుండా ఫర్ డిజిటల్ ఆడియో సిగ్నల్స్కి అయితే కంపౌండింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఇప్పుడు పైనంతా మీకు ఆడియో ఎనలాగ్ సిగ్నల్స్కి ఇవి డిఫరెంట్ టైప్స్. అలాగే ఫర్ డిజిటల్ ఆడియో సిగ్నల్స్
Compounding is used in pulse code modulation. This process involves the number of bits used to record the strongest and loudest signals. In the digital file format, compounding improves the signal to noise ratio at reduced bit rates. సిగ్నల్ టు నాయిస్ రేషియో మీకు రెడ్యూస్ చేయగలిగాము అంటే బిట్ రేట్స్ని మనం ఇంక్రీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 16-bit PCM signal may be converted to 8-bit wave or all files. Another application of compounding involves precision wireless microphone which have a larger dynamic range that is possible through radio transmission of decreasing the amplitude of signals may be transmitted and expanded at the receiver, where the original signal is reproduced by the receiving electronic equipment. ఇది కంపౌండింగ్ అంటే ఫస్ట్ కంప్రెస్ అవుతుంది, నెక్స్ట్ ఎక్స్పాండ్ చేయబడుతుంది. ఇందులో ఆడియో ఎనలాగ్ సిగ్నల్స్లో ఎలా ఉంటుంది, డిజిటల్ సిగ్నల్స్లో మీకు పల్స్ కోడ్ మాడ్యులేషన్లో ఎలా జరుగుతుంది అనేది మీరు కంపౌండింగ్ గురించి నేర్చుకున్నారు. ఇది షార్ట్ ఆన్సర్స్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులోనే నెక్స్ట్ టాపిక్ యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్. ఆల్రెడీ మీకు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ లానే ఉంటుంది. ఇందులో మీకు యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ అంటే మీరు ఇక్కడ తీసుకున్న హై వోల్టేజ్ దగ్గర మీకు యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతుంది, లో వోల్టేజ్ దగ్గర కాన్స్టెంట్గానే ఉంటుంది. లో దగ్గర అంటే 0 దగ్గర కాన్స్టెంట్గా ఉంటుంది, 1 ప్లేస్లో మీకు హై వోల్టేజ్ దగ్గరే మీకు యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతుంది. సేమ్ అలాగే హై వాల్యూ 1 వాల్యూ వచ్చిన దగ్గర హై వాల్యూ దగ్గర యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతుంది, 0 వాల్యూ దగ్గర కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది ఇన్పుట్ బైనరీ సీక్వెన్స్ ఇలా తీసుకుంటే దిస్ ఇస్ ది ASK మాడ్యులేటెడ్ అవుట్పుట్ వేవ్. Amplitude shift keying is a type of amplitude modulation which represents the binary data in the form of variations in the amplitude of a signal. Any modulated signals have a high frequency carrier. The binary signal when ASK modulated gives a 0 value for high input. The following figure represents the ASK modulated wave from along with its input. ఇక్కడ any modulating signals have a high frequency carrier. The binary signal when ASK modulated. Next low frequency దగ్గరేమో 0 value for low input. High frequency దగ్గర carrier అనేది చేంజ్ అవుతుంది, low frequency దగ్గర 0 value కాన్స్టెంట్గా ఉంటుంది. To find the process of obtaining this ASK modulated wave, let us learn the working of the ASK modulator. Next, ASK modulator. The ASK modulator block diagram of the carrier signals generator. ఏమిటి binary sequence from the message signal and the band limited files. Following is the block diagram of ASK modulator. ఏమేమంటే ఫస్ట్ సైన్సాడియల్ క్యారియర్ వేవ్ని మనము యూనిపోలార్ బైనరీ సీక్వెన్స్ ఆర్ మెసేజ్ సిగ్నల్కి కనెక్ట్ చేస్తాం. అండ్ దెన్ ASK అవుట్పుట్లో మీకు బ్యాండ్ లిమిటెడ్ ఫిల్టర్స్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు క్యారియర్ వేవ్ని పాస్ చేస్తున్నప్పుడు ఏదర్ హై వాల్యూ కానీ లో వాల్యూని కానీ తీసుకుంటాం. హై వాల్యూ తీసుకున్నప్పుడు ఈ స్విచ్ క్లోజ్డ్ స్విచ్ క్లోజ్ అయ్యి మీకు ఇక్కడ పాస్ అవుతుంది అనమాట. అదే లో వాల్యూ అయితే ఓపెన్ స్విచ్గానే ఉంటుంది, ఇదేమి మీకు పాస్ చేయదు. అందుకే మీకు ఇక్కడ హై వాల్యూస్ దగ్గరే యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతుంది క్యారియర్ వేవ్, లో వాల్యూస్ దగ్గర ఏమీ చేంజ్ అవ్వట్లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ మాడ్యులేటర్ సర్క్యూట్లో ఏదైనా హై వాల్యూ కానీ లో వాల్యూని కానీ యూనిపోలార్ బైనరీ సీక్వెన్స్ మెసేజ్ సిగ్నల్ ఏదర్ హై కానీ లో వాల్యూను కానీ తీసుకుంటుంది. హై వాల్యూ తీసుకుంటే ఇది క్లోజ్డ్ సర్క్యూట్ అయ్యి మీకు కరెంట్ పాస్ అవుతుంది. లో వాల్యూ అయితే ఈ స్విచ్ డస్ నాట్ అలౌస్ ది క్యారియర్ వేవ్. చూడండి, ది క్యారియర్ జనరేటర్ సెండ్స్ ఏ కంటిన్యూస్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ వేవ్.
ఈ క్యారియర్ జనరేటర్ అనేది కంటిన్యూస్గా హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ వేవ్ని జనరేట్ చేస్తుంది. ది బైనరీ సీక్వెన్స్ ఫ్రమ్ ది మెసేజ్ సిగ్నల్ మేక్స్ ది యూనిపోలార్ టు బి ఎయిదర్ హై ఆర్ లో. The high signal closes the switch, allows a carrier wave, hence the output will be carrier signal at high input. Alage, when there is a low output, the switch opens, allows no voltage to appear, hence the output will be low. The band limiting filter shapes the pulse depending upon the amplitude and phase characteristics of the band limiting filter or pulse shaping filters. అలా మీకు బ్యాండ్ లిమిటింగ్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే మీకు కావాల్సిన దాన్ని లిమిట్ చేసి రిమైనింగ్ దాన్ని లో పాస్ ఫిల్టర్ ద్వారా మీకు ఏఎస్కే బ్యాండ్ లిమిటెడ్ సర్క్యూట్లో ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఏఎస్కే డిమాడ్యులేషన్ ఆర్ డిటెక్షన్. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఏఎస్కే డిమాడ్యులేషన్ టెక్నిక్స్. ఏమేంటంటే ఎసింక్రోనస్ ఏఎస్కే, సింక్రోనస్. సింక్రోనస్ అంటే ది క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎట్ ది ట్రాన్స్మిటర్ వెన్ మ్యాచెస్ ది క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎట్ ది రిసీవర్. ట్రాన్స్మిట్ చేసే దాని యొక్క ఫ్రీక్వెన్సీ, రిసీవ్ చేసుకునే దాని యొక్క ఫ్రీక్వెన్సీ రెండు సేమ్ అయితే సింక్రోనస్, డిఫరెంట్ అయితే ఎసింక్రోనస్. ఫస్ట్ ఎసింక్రోనస్ ఏఎస్కే బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం. ఇందులో ఫస్ట్ రెక్టిఫైర్ సర్క్యూట్ తీసుకుంటాం హాఫ్ వేవ్, దాని నుంచి లో పాస్ ఫిల్టర్కి ఇస్తాం, లో పాస్ ఫిల్టర్ నుంచి కంపారిటర్కి ఇస్తాం, అప్పుడు ఫైనల్ డేటా సిగ్నల్ మీకు వస్తుంది. ఇది మాడ్యులేటెడ్ ఏఎస్కే సిగ్నల్ తీసుకుంటాం. మనం డిమాడ్యులేషన్లో మనకు మాడ్యులేటెడ్ అవుట్పుట్ని తీసుకుంటే ఇన్పుట్లో మనకి ఫస్ట్లో తీసుకున్న బైనరీ వేవ్ వస్తుంది అనమాట. ఇదే కదా అవుట్పుట్. ఏఎస్కే మాడ్యులేటర్ అవుట్పుట్ అంటే ఇది. ఈ అవుట్పుట్ని డిమాడ్యులేటర్లో ఇన్పుట్లో ఇస్తే మళ్ళీ ఒరిజినల్ వేవ్ రావాలి. ఈ వేవ్ వస్తే అది డిమాడ్యులేషన్ అవుతుంది. మాడ్యులేటెడ్ అవుట్పుట్ని ఇక్కడ ఇస్తున్నాం ఇన్పుట్లో, ఇక్కడ మీకు ఒరిజినల్ వేవ్ డేటా సిగ్నల్ వస్తుంది పైన. కాబట్టి ఇది ఎసింక్రోనస్ ఏఎస్కే. ఎసింక్రోనస్ అంటే క్లాక్ ట్రాన్స్మిటర్ యొక్క ఫ్రీక్వెన్సీ, రిసీవర్ యొక్క ఫ్రీక్వెన్సీ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ క్లాక్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఫ్రీక్వెన్సీ అయితే సింక్రోనస్ ఏఎస్కే. ఇది ఎసింక్రోనస్ ఏఎస్కేలో ఫస్ట్ మాడ్యులేటెడ్ సిగ్నల్ని ఇక్కడ తీసుకుంటాం, అది రెక్టిఫై చేసి హాఫ్ వేవ్నే రెక్టిఫై చేస్తుంది. ఈ ఫుల్ వేవ్లో ఓన్లీ హాఫ్ వేవ్ రెక్టిఫై చేసి లో పాస్ ఫిల్టర్కి ఇస్తుంది. ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో హాఫ్ వేవ్ రెక్టిఫై చేసి గివ్స్ ది లో పాస్ ఫిల్టర్. లో పాస్ ఫిల్టర్లో మీకు ఈ యాంప్లిట్యూడ్ చేంజెస్ని అవాయిడ్ చేసి మీకు బైనరీ సీక్వెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ద్వారా మీకు కంపారిటర్ దగ్గర మీకు అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది. The asynchronous ASK detector consists of a half-wave rectifier, low-pass filter, comparator. The modulated ASK signal is given to the half-wave rectifier, suppresses the high frequencies, and given an envelope detected output from which the comparator derives a digital output. Next one, synchronous ASK. డిమాడ్యులేషన్లోనే సింక్రోనస్. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ స్క్వేర్ లా డిటెక్టర్ తీసుకుంటాం. నెక్స్ట్ లో పాస్ ఫిల్టర్, కంపారిటర్ సేమ్. ఇక్కడ వోల్టేజ్ లిమిటర్ తీసుకుంటాం. సేమ్ ఇక్కడ మాడ్యులేటెడ్ ఏఎస్కే సిగ్నల్ ఇస్తే మీకు డేటా సిగ్నల్ అవుట్పుట్ బైనరీ సిగ్నల్ వస్తుంది అనమాట. అయితే సేమ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఇక్కడ ట్రాన్స్మిటర్ ఫ్రీక్వెన్సీ, రిసీవర్ ఫ్రీక్వెన్సీ సేమ్ తీసుకుంటాం కాబట్టి దీన్ని సింక్రోనస్ ఏఎస్కే అంటాం. ఇక్కడ సింక్రోనస్ ఏఎస్కే డిటెక్టర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ స్క్వేర్ లా డిటెక్టర్, లో పాస్ ఫిల్టర్ అండ్ కంపారిటర్ అండ్ వోల్టేజ్ లిమిటర్. ఎక్స్ట్రాగా ఇక్కడ స్క్వేర్ లా డిటెక్టర్, వోల్టేజ్ లిమిటర్ ఎక్స్ట్రాగా ఉన్నాయి ఎసింక్రోనస్కి దీనికి. ది ఏఎస్కే మాడ్యులేటెడ్ ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ గివెన్ టు ది స్క్వేర్ లా డిటెక్టర్. ఈ స్క్వేర్ లా డిటెక్టర్ ఈజ్ వన్ whose output voltage is proportional to the square of the amplitude modulated input voltage. దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఉంటుందంటే స్క్వేర్ లా కాబట్టి స్క్వేర్ ఆఫ్ ది ఇన్పుట్ వోల్టేజ్, మాడ్యులేటెడ్ ఇన్పుట్ వోల్టేజ్కి స్క్వేర్ రూట్ తీసుకుంటాం. నెక్స్ట్ ది లో పాస్ ఫిల్టర్ మినిమైజెస్ ది హై ఫ్రీక్వెన్సీ.
ఇక్కడ ఏం చేస్తుంది, లో పాస్ అంటే ఓన్లీ లో ఫ్రీక్వెన్సీస్ని అలౌ చేస్తుంది, హై ఫ్రీక్వెన్సీస్ని ఫిల్టర్ చేసేస్తుంది. నెక్స్ట్ ది కాంపరేటర్ అండ్ ది వోల్టేజ్ లిమిటర్ హెల్ప్ టు గెట్ ఏ క్లీన్ డిజిటల్ అవుట్పుట్. కాంపరేటర్ ద్వారా మీకు బైనరీ సీక్వెన్స్ వస్తుంది సేమ్ ఇందులో లాగా. ఈ వచ్చిన దానికి దీన్ని వోల్టేజ్ లిమిట్ ద్వారా మీకు నెక్స్ట్ క్లీన్ డిజిటల్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మీకు ఏఎస్కే జనరేషను, డిమాడ్యులేషను. జనరేషన్ అంటే మాడ్యులేషను, నెక్స్ట్ డీజనరేషన్ అంటే డిమాడ్యులేషన్. ఇది ఏఎస్కే యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీ.